డ్రైవర్ వ్యాన్ ఆపు. అక్కడేదో న్యూస్ దొరికేలా ఉంది. ఎంత పని చేసావు అన్నయ్య, ఏం చేయమంటావు బాబాయ్? వదిలిపోయిన తర్వాత ఆ లోటు లేకుంటారని పెంచాడు మా అన్నయ్య. జ్యోతి జ్యోతి లైన్ లోకి రా. ఆల్రెడీ నన్ను క్రియేటివ్ డైరెక్టర్ లైన్ లో పెట్టాడే. ఏయ్, నేను అంది ఆ లైన్ కాదే, ఆన్లైన్. ఇక్కడేదో బ్రేకింగ్ న్యూస్ దొరికేలా ఉంది. ఏమైంది? ఎవరైనా లేచిపోయారా? టవర్ ఎక్కారా? ట్యాంకర్ ఎక్కారా? లోపలికి వెళ్తే గానీ పూర్తి సమాచారం తెలీదు. అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తప్పుకోండి, మీరు కొంచెం తప్పుకోండి. కమన్ రాజు. ఏమైందమ్మా? సత్యబాబు గారు పోయారు. ఏమైంది సార్? కేఎస్ గారు వస్తున్నారు, కేఎస్ గారు వస్తున్నారు. రండి సార్, రండి. రాజు కమాన్. రాజు కెమెరా ఆన్ చేయి త్వరగా. ఆల్రెడీ రన్నింగ్. సార్ మీరేం చేస్తుంటారు? నువ్వు అనలే గాని ఏమైనా చేస్తాను. సార్ మీరు ఆన్లైన్ లో ఉన్నారు సార్. నేను ఆలయంలోనే ఉన్నాను. లైన్ అంటే అది కాదు, టీవీ 6 లో ఉన్నారు. మిమ్మల్ని అందరూ కేఎస్ అంటున్నారు. అది మీ బిరుదా? కేఎస్ అంటే కాశీపట్నం సర్పంచ్. అందంగా ఉంటదని కట్ చేసుకున్నా. సత్యబాబు గురించి మీ అభిప్రాయం? ఆయన ఎలా పోయారు? తెలీదు, ఆయన అడిగి చెప్తాను. నాతో నువ్వు లైన్ లో ఉంటావు కదా. దా. జ్యోతి, ఇక్కడ సత్యబాబు ఎలా పోయారో ఇది హత్యో ఆత్మహత్యో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకవేళ ఇది హత్య అయితే HSPACE-NAME 003కి SMS చేయండి. ఒకవేళ ఇది ఆత్మహత్య అయితే AH-NAME 005కి SMS చేయండి. చూస్తూనే ఉండండి. ఒక్కసారి చూస్తే 100 సార్లు చూపించే మీ TV6 నిజాలు పక్కన పెడితే. కెమెరామెన్ రాజుతో మీ వయ్యారి భామ. SMS పంపిస్తే మనకేం వస్తుందిరా? సెల్ ఫోన్ కంపెనీకి టీవీ కంపెనీకి సగం సగం లెక్క వస్తుంది, మనకేమో 6 రూపాయలు బొక్క వస్తుంది. ఇదో బిజినెస్ రా వాళ్ళకి. ఎర్ర రాంబాబు, ఏం జరిగిందిరా? రైలు సీరలో లాస్ వచ్చిందని రైలే పోయినాయి అనుకున్నాను. ఈడ అన్నయ్య కూడా. ఒరే రాంబాబు, నువ్వెందుకు ఎక్కువ పెడతావు? నువ్వు ఏడకు ఊరుకో. అన్నయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ నేను గట్టించే మరుగుదొడ్లకి అన్నయ్య పేరే పెడతాను. ఈ ముక్క టీవీలో చెప్పితే బాగుండేది కదండి. ఆ యాంకర్ చూసాక మాట రాలేదు. మాట రాకపోయినా మనిషి వచ్చేస్తున్నాడు అండి. ఎలా వస్తాడు రా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరు పోయారు? మీరే. నేనా? ఎవరన్నారు? మీ తమ్ముడు చెప్పాడు ఇడు అన్నాడు. మీ మొహాలు మండ. నేను బ్రతుకుండగానే చంపేస్తారా? వెళ్ళండి, వెళ్ళండి. అది కదనే, మన ఊళ్ళో రైలు వ్యాపారం చేసిన వాళ్ళు అందరూ లాస్ వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు కదా, నువ్వు కూడా చేసుకున్నావు అనుకున్నాను. లాస్ వస్తే చచ్చిపోతానా? క్రిందటి సంవత్సరం చేపల చెరువులో లాభం వచ్చింది, ఈసారి పోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, అసలు ఇది ఎలా జరిగింది? పని పాట లేదా? ఘోరుమని ఏడ్చినా గాడిద గుడ్డు పెట్టిందన్నా మైకట్టుకు వచ్చేయడమే. నిజాలతో పని లేదు. టీవీ ఛానల్స్ బాగా ఎక్కువైపోయి న్యూస్ ఏమి దొరక్క ప్రతి అడ్డమైన చెత్త చూపించేయడమే. వెళ్ళవమ్మా, వెళ్ళ. తాతాజీ, నీ దగ్గర లెక్క ఎంత ఉంది? 10,000 ఉంది. 10 రూపాయలు వడ్డీ ఇస్తాను. అలాగే 11 అయితే ఓకే. తీసుకో. ఇక 1000 తీసుకోనండి, మిగతా 9,000. అలాగే. చివరికి మిగిలేదా వడ్డీయలే. యాంకర్ గారు బాబు, నువ్వు కొంచెం వెళ్తావా? మీతో కొంచెం పర్సనల్గా ఇంటర్వ్యూ చేయాలి. దానే కానే వాళ్ళకు నామ్ లిఖతే హై హమ్ ఆప్కా కౌన్ అన్నారు కదండి. అదే ప్రతి వడ్ల గంజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది కదండి. అలాగే నా దగ్గర నీ 10,000 మీద కుబేరుడు మీ పేరు రాశాడు. నా పేరు ఎందుకుంటుందండి? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ ఉంటుంది కదా. నాకు మాత్రం మీ పేరే కనపడుతుంది. నాకు మాత్రం తాతాజీ పేరు కనపడుతుంది. నువ్వు నోరు మూసుకోరయ్యావో. మీరు యాంకర్గా టీవీలో కనిపించిన దగ్గర నుంచి మా అమ్మిచ్చిన పావళ, నాన్నిచ్చిన ₹1, అమ్మిచ్చిన రూపాయి, నా కష్టార్జితం డిబ్బీలో వేసి పెంచితే అవి ఎంత అయినాయి, నేనెంత అయ్యాను. మీరేం చెప్తున్నారో నాకే అర్థం కావట్లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ఎన్ని లాంగ్వేజ్లో చెప్పినా అదే భావం రకరకాల స్వీట్ వాయిస్లతో తెలుగు వచ్చిన యాంకర్ లాగా ఎన్నో విషయాలు అర్థమయ్యేలా చెప్తారే. నా విషయం అర్థం కాలేదా మీకు? నా కవరేజ్ ఉందని నేను వెళ్తాను. అలా కవర్ చేయదు. నేను మీకోసం, మీరు నా కోసం. ఈ డబ్బు మీకోసం. మీరు నో అన్నా కానీ ఈ డబ్బు మీకే. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ఈ డబ్బు మీకే. సాయంకాలం గెస్ట్ హౌస్ వస్తాను. పడిపోయింది. చీర కట్టుకు రెడీగా ఉండండి. ఉమ్మేసిందా? అది మూలా లేదు, నిట్టూర్పులా ఉంది. నాకు మూలాగా ఉందిలే. నువ్వు మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా, మసాలం అంటే తేలా మీఠా ముద్దే ఎత్తాపా, సీపోరా రావద్దన్న రయ్యా రయ్యా వత్తాపా, పోపోరా పొమ్మన్నగా
బదలా 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 గుమ్మాళి